మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి మీ అందరికీ వందనాలండి. గడిచిన 7 దినముల మహిమ నుంచి అధిక మహిమలో జరిగించిన దేవునికి స్తోత్రం. 8వ దినమున ప్రవేశపెట్టిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరూ ఎలా ఉన్నారండి? ఈ పునరుద్ధాన దీవెనలు, ఆశీర్వాదములు, ఆ విశేషమైన కృప, ప్రభు ఇచ్చే విశేషమైన కృపతో మనం నింపబడదుము గాక. ఆమేన్. మన బైబిల్స్ పట్టుకుందాం ఒకసారి. ఈ వాక్యం నాతో మాట్లాడుతుంది. ఈ వాక్యం నన్ను రక్షిస్తుంది. ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. ఈ వాక్యం నన్ను కృపాసత్య మార్గములో, వెలుగు మార్గములో నన్ను నడిపిస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మీ పక్క వారిని పలకరించిన ఎలా ఉన్నారు? మీ పక్క వారిని బ్లెస్ చేయండి. యేసు నామమున దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. యేసు నామమున నీ సరిహద్దులను దేవుడు విశాలపరచును గాక. ఆమేన్. నిత్యముగా దేవుడు నేను ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఓకే, ఈరోజు మన అంశము, నిన్న అంశం ఏంటండి? విన్నపములు. విన్నపములు అనే మాట గురించి, ఆ అంశము గురించి మనం మాట్లాడుకున్నాం. హల్లెలూయా. ఈరోజు మన అంశం, టుడే అవర్ టాపిక్ ఈజ్ దేవుని మాట వింటే వర్ధిల్లుతాం. చెప్పండి మీ పక్క వారికి, దేవుని మాట వింటే వర్ధిల్లుతావు. ఆమేన్. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని మాట వింటామో మనం వర్ధిల్లుతామండి. హల్లెలూయా. వర్ధిల్లటం అంటే ఏంటి సహోదరి సహోదరా? వర్ధిల్లటం అంటే ఏంటంటే ఆశీర్వదించబడటం. వర్ధిల్లటం అనే మాట 2 విధములుగా మనం చూసినట్లయితే, మొదటి మాట శరీర సంబంధంగా మనం వర్ధిల్లటం. హల్లెలూయా. రెండవది ఆత్మ సంబంధంగా మనము వర్ధిల్లటం. హల్లెలూయా. మనం శరీర సంబంధంగా వర్ధిల్లాలా, ఆత్మ సంబంధంగా వర్ధిల్లాలా? ఆఫ్ కోర్స్ ఆత్మ సంబంధంగా మనం వర్ధిల్లాలి. కానీ మనము శరీర సంబంధంగా వర్ధిల్లాలి, ఆత్మ సంబంధం కూడా వర్ధిల్లాలి. హల్లెలూయా. మన పాత నిబంధనలో మనం చూసినట్లయితే, మన పితరులు, మన పూర్వీకులు అందరూ ఓల్డ్ టెస్ట్మెంట్ మనము ధ్యానం చేసినట్లయితే శరీర సంబంధముగా వర్ధిల్లారు, శరీర సంబంధముగా దీవించబడ్డారు, శరీర సంబంధముగా ఆస్వాదించబడ్డారు, శరీర సంబంధముగా వృద్ధిపరచబడ్డారు. హల్లెలూయా. ఒకసారి మనం బైబిల్స్ మనం ఓపెన్ చేద్దామా? ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9-10 వచనములు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటినీ విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలుగనట్లు నిన్ను వర్ధిల్లజేయును. నీ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. హల్లెలూయా. ఒకసారి నాతో పాటు చెప్తారా? నీ దేవుడైన యెహోవా. నీ దేవుడైన యెహోవా అంటే ఎవరండి? నిన్ను నన్ను సృజించిన దేవుడు. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి, నా దేవుడైన యెహోవా నా చేతి పని అన్నిటిలో, నా గర్భఫలం అన్నిటిలో, నా పశువుల విషయములో, నా భూమి పంట విషయములో నాకు మేలు కలుగునట్లు నన్ను వర్ధిల్లజేయును. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.
నీ అంటే ఎవరికే? ఇతరులకి. నా అనుకుంటే, వాక్యం నా అనుకుంటే నాదే అయింది, నీ అనుకుంటే నీదే అయింది. కొంతమంది చెప్తారు, అక్క అన్నా ఈ వాక్యం నీకే అన్నా, ఈ వాక్యం మా ఆవిడకే, ఈ వాక్యం మా ఆయనకే, ఈ వాక్యం నా బిడ్డలకే అని అంటారు. కానీ యూ హ్యావ్ టు థింక్ పాజిటివ్ వే. మనం ఎప్పుడు సమయోచితమైన జ్ఞానంతో మనం ఆలోచించాలి. వాక్యము మనదే, వాక్యము నాదే. దేవుడు తన సేవకుడు మరుగుపరుచుకుని దేవుడే నాతో మాట్లాడాడు. హల్లెలూయా. ఓకే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు. చెప్పండి ఒకసారి నాతో పాటు, యెహోవా నా పితరుల యందు ఆనందించినట్లు నాకు మేలు చేయుటకు నా యందు ఆనందించి నా వైపు మళ్ళును. ఏ నామమున? రిసీవ్ చేసుకోండి, యేసు నామమున. ఆమేన్. ఐ రిసీవ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. హల్లెలూయా. ఓకే, దేవుడైన యెహోవా చెప్తున్నాడు, నీ చేతి పని విషయములో, నీ గర్భఫలం విషయములో, నీ భూఫలం విషయములో, నువ్వు పండించే ప్రతి ఒక్క పంటలో, నీ వ్యాపారములో, నీ కలిగిన పశువు సంపదలో, నీ కలిగిన గర్భఫలం విషయంలో, నీ కలిగిన ఎసెట్స్ అంటారు కదా, ల్యాండ్ లార్డ్స్ అంటారు కొంతమంది. ఆస్తులు ఏ విధంగా మనం లెక్కిస్తాం చెప్పండి? ఆస్తులు ఏ విధంగా లెక్కిస్తామండి? భూమి, ఇల్లు, ధనము, వెండి, బంగారము, పశువులు, బిడ్డలు కూడా, ఇవన్నీ ఆస్తులే. బిడ్డలు లేరనుకో, వాళ్ళు ఎలా చూస్తారు? నలుగురిలో మంచిగా చూడరండి. భర్త లేరనుకోండి, టైం ప్రకారంగా మ్యారేజ్ అవ్వలేదు అనుకోండి, టైం దాటింది అనుకోండి, 50 years మ్యారేజ్ అయింది అనుకోండి, ఎలా ఉండిద్ది? ఇన్సల్ట్గా చూస్తారు, వెరితనముగా చూస్తారు. దేవుడు చెప్తున్నాడు నీతోనే నాతోనే, మన దేవుని మనం ఆరాధించేటప్పుడు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మనం ఆరాధించాలి. అప్పుడు ఆరాధించినప్పుడు మన కలిగిన భూఫలములను ఆస్వాదిస్తాడు, గర్భఫలమును ఆస్వాదిస్తాడు, అనగా మన బిడ్డలని, చేతి పనులను ఆస్వాదిస్తాడు, బిజినెస్లను ఆస్వాదిస్తాడు, మన కలిగిన నివాస స్థలాల్ని, పొలాల్ని, ఏదైనా ఆస్వాదిస్తాడు దేవుడు. ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరించినప్పుడు, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరిస్తామో, ఆయన ఆజ్ఞలు మనము గైకొంటామో. చూడండి ఒకసారి, మధ్యలో ఒకసారి చదువుతారా? ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని ఎడల ఏం జరుగుతుందంట? దేవుని యొక్క ఆజ్ఞలను మనము గైకొని ఎడల, దేవుని యొక్క ఆజ్ఞలను మనము గైకొన్నప్పుడు, ఆ కట్టడలను మనం అనుసరించినప్పుడు దేవుడు మన యందు సంతోషిస్తాడంట. హల్లెలూయా. ఆనందం అన్న సంతోషం అన్న ఒకటే కాదా? ఒకటే. దేవుడు మన యందు ఆనందిస్తాడంట. మన పూర్వీకులు, మన పితరులను చూచినట్లయితే అబ్రహాము విషయంలో దేవుడు ఆనందించలేదండి? ఆనందించాడు. అబ్రహాము తన భూఫలమును దేవుడు ఆస్వాదించాడు, గర్భఫలమును ఆస్వాదించాడు, పశువు సంపదను ఆస్వాదించాడు, ఇంకా కలిగిన దాసులను ఆస్వాదించాడు, తన కింద పని చేసేవారిని కూడా ఆస్వాదించాడు. తనకు కలిగిన సమస్తమును దేవుడు బహుగా ఆస్వాదించాడు. హల్లెలూయా. అట్టి విధంగా దేవుడు మనల్ని బహుగా ఆస్వాదించునుగాక. నజరేయుడైన యేసు నామమున మీ చేతి పనులను దేవుడు దీవించునుగాక. నజరేయుడైన యేసు నామమున మీ బిజినెస్లు ఆస్వాదించబడునుగాక. నజరేయుడైన యేసు నామమున ఈ నూతనమైన సంవత్సరంలో గర్భఫలము లేని వారికి నా ప్రభు శ్రేష్టమైన గర్భఫలములతో మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. ఎలోహిముగా మిమ్మల్ని నింపునుగాక. ఎలోహిం అనగా ఏంటంటే అంతటా నింపువాడు. మీకు ఏమైనా ఖాళీ ఉందా? ఎలా ప్రార్థించాను? ప్రభువా ఎలోహిం నింపండి. మీ ఆత్మీయ మనస్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు రావటానికి వెలితిగా ఉందా? దేవా నీ ఆత్మతో నింపండి ప్రభువా. వీ హ్యావ్ టు ప్రే లైక్ దట్. యూ హ్యావ్ టు ప్రే ఇన్ పాజిటివ్ వే. ఎల్లప్పుడూ మనం పాజిటివ్ వేగా మనం ప్రే చేయదముగాక. ఆమేన్.
పాజిటివ్గా మనం మాట్లాడుదుముగాక. ఆమేన్. మన నడక, మన పడక సమస్తమును బట్టి మన దేవుడు మన యందు ఆనందించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మన పూర్వీకుల యందు దేవుడు ఆనందించాడంట. ఎందుకు ఆనందించాడు? ఆజ్ఞలను కట్టడలను అనుసరించారు, గైకొన్నారు. అవునా కాదండి? దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించడంలో తప్పు లేదు, కానీ ఆజ్ఞలను మనము గైకొనాలి. ఆయన ఇచ్చే కట్టడం, ఆయన నడిపించే మార్గంలో మనం నడవాలి. ఏమాత్రము త్రోవ తప్పామా ఇంకంతే. త్రోవ తప్పారు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో భయంకరమైన శ్రమల శోధనలు అనుభవించారు. దేవుని మాట మనం వినాలండి. దేవుడైన యెహోవా నీతోనే నాతోనే మాట్లాడునుగాక. ఆమేన్. అనుదినము మనతో మాట్లాడునుగాక. ఆమేన్. అనుక్షణము మనతో మాట్లాడునుగాక. ఆమేన్. 24/7 365 days మన జీవించినంత కాలము దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు మనము గైకొందుముగాక. ఆమేన్. ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మనం అనుదినము మనం ఫాలో అవుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. ఓకే, ఒకసారి మనము మన పితరులైన అబ్రహామును మనం చూసినట్లయితే, అబ్రహాము దేవుని మాట విన్నాడు. విన్నాడా లేదా? విన్నాడు. తన చేతి పనులను ఆస్వాదించాడు. పశు సంపదను మీకు లాస్ట్ టైం మీకు చెప్పా మెసేజ్లో. అబ్రహాము దేవుడు పిలవంగానే బయటకు వచ్చేసాడు. ఆస్వాదిస్తా అన్నాడు, ఆస్వాదించాడు. కానీ మీన్ వైల్లో ఎలా దేవుడు ఆస్వాదించాడంటే, ఎగ్జాంపుల్, 1000 గొర్రెలు ఉన్నాయి అనుకోండి, 1000 ఒంటెలు ఉన్నాయి అనుకోండి, అప్పులు ఆస్తులు అవే. 1000 ఆడగాడిదలు ఉన్నాయి అనుకోండి, ఎగ్జాంపుల్, వాటిని డబల్ చేశాడు. కానీ ఆకాశ నక్షత్రములు చూపించలేదు దేవుడు. అట్టి విధంగా నీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తానన్నాడు. ఇసుకరైనంత రేణువులతో నీ సంతానమును, నీకు ఇచ్చిన గర్భఫలమును, నేను నీకు ఇచ్చే సమస్తమైన ఆశీర్వాదాలు ఈ విధంగానే ఉంటాయి అని దేవుడు బయలుపరిచాడు. అటు విధంగా దేవుడు మన అన్ని విషయములు ఆస్వాదించునుగాక. ఆమేన్. ఓకే, అబ్రహామును చూసినట్లయితే దేవుడు అలా ఆస్వాదించాడు. మెల్కీసెదెకు రాజును దేవుడు పంపించాడు. అతను యాజకుడు ప్లస్ రాజు. దేవుడు చూపించాడు, వెళ్ళు అబ్రహాం దగ్గరికి. అబ్రహాం కూడా దేవుడు చూపించాడు, నీ దగ్గరికి ఒక యాజకుడు వస్తాడు అని దేవుడు బయలుపరచగానే 10వ భాగము తీసి ఆలోచించండి దయచేసి. దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించాడు కాబట్టే ఒక యాజకుడు వచ్చాడు. తనకు కలిగిన 10వ భాగం అంతా తీసి ఇచ్చేశాడు. ఎవరికి ఇచ్చాడు? యాజకుడికి ఇచ్చాడు. మెల్కీసెదెకు రాజు. మెల్కీసెదెకు అన్న అర్థము షాలేము రాజు, అనగా షాలోము అనగా సమాధానం, నీతికి రాజు. ఓకే, ఇవ్వగానే అక్కడి నుంచి బ్లెస్ చేసి అతన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? గొప్పగా దేవుడు ఆస్వాదించాడు. అప్పటి వరకు గర్భఫలం లేదు. గర్భఫలము, ఘనమైన గర్భఫలం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. వంశవలను అభివృద్ధి పరిచాడు. హల్లెలూయా. దేవుని చిత్త ప్రకారమైన కార్యములు తన కుమారుడు పట్ల దేవుడు జరిగించాడు. హల్లెలూయా. అటు విధంగా దేవుడు మన పట్ల కూడా తన కార్యములు మన పట్ల సఫలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే, మీ సమయమును దేవునికి ఎక్కువగా ఉండి. అబ్రహాం అయితే మెల్కీసెదెకు రాజుకి ఏమిచ్చాడు? కానుకిచ్చాడు. కానీ దేవుడు ఇప్పుడు మిమ్మల్ని ఏమడుగుతున్నాడు తెలుసా? మీ హృదయమును అడుగుతున్నాడు. మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ మనసుతో ఇవి ఇవ్వాలంటే ఏం చేయాలి బ్రదర్ అండ్ సిస్టర్? ఏం చేయాలండి? ఏం చేయాలంటే, మీ సమయం ఎక్కువగా దేవునికి ఇస్తే, మోకరించి ఆకాశం వైపు చేతులతో ప్రార్థించినప్పుడు, ఎడతెగగా వాక్యమును ధ్యానించినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, మీ సమయం ఎవరికి ఇస్తున్నారు? దేవునికి ఇస్తున్నారు. మీ బలం ఎవరికి ఇస్తున్నారు? దేవునికి ఇస్తున్నారు. ఆటోమేటిక్గా మీ ధనం దేవునికి ఇస్తారు. నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, మీ సమయముని, మీ బలమును దేవునికి ఇస్తే ఆటోమేటిక్గా మీ ధనమును దేవునికి ఇస్తారు. అబ్రహాం కూడా తన సమయం, తన బలము దేవునికి ఇచ్చాడు కాబట్టే తన ధనమును ఉన్నతముగా ఇవ్వగలిగాడు. నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, పూర్ణ హృదయముతో
పూర్ణ మనసుతో మీరు దేవునికి మీ సమయమును మీ బలమునివ్వండి. హల్లెలూయా. అప్పుడు మీరు వర్ధిల్లుతారు. హల్లెలూయా. అప్పుడు మీరు దేవుని మాట వినగలుగుతారు. అప్పుడు మీరు దేవుని యొక్క ఆజ్ఞలు మీరు గైకొనగలరు. ఆయన నడిపించే మార్గంలో మీరు నడవగలరు. హల్లెలూయా. ఇరుకు మార్గమైనా కానీ మీకు ఆశీర్వాదకరమే. మీ గృహంలో కొద్దిగానే ఉందేమో పిండి, ఈరోజు మటుకి ఆహారం ఉందేమో కానీ మీరు వర్ధిల్లుదురుగాక. మీ గిన్నె నిండి పొంగి పొర్లును గాక. ఆమె మీ చేతి పనులు ఆస్వాదించబడును గాక. ఆమె. హల్లెలూయా. మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలండి. దేవుడు ఆస్వాదిస్తాడంటే ప్రతిదానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. షరతులు వర్తిస్తాయి అంటారు కదా. ఇప్పుడు మీరు ఏదన్నా షాపింగ్ మాల్కి వెళ్తారు, లక్కీ డ్రాలో మీకు ఒక కారు ఆఫర్ వచ్చింది, షరతులు వర్తిస్తాయి అని కింద స్టార్ మార్క్ పెట్టి ఉంటాయి. నిజమే. ఆడు ఊరినే మీకు ఎవడో కొంత మీరు పే చేయాలి. అవునా కదా. పే చేయాలి. ఫ్రీ ఫ్రిడ్జ్ ఇవన్నీ చెప్తారు, ఫ్రీ బైక్ అని చెప్తారు. ఫ్రీగా ఏది ఎవరండి? షరతులు వర్తిస్తాయి కింద. అలాగే దేవుడు కూడా చెప్తున్నాడు, నా ఆజ్ఞలను నా కట్టడలను మీరు అనుసరించిన యెడల దెన్ ఐ విల్ బ్లెస్ యూ. దేవుడు అప్పుడు ఆశీర్వదిస్తాడండి. అప్పుడు మన సరిహద్దులు విశాలపరచబడతాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? అబ్రహాము తన సమయమును తన బలమును దేవునికి ఎక్కువగా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో దేవునికి తన ప్రాణాత్మశర్యమును ఇచ్చాడు. హల్లెలూయా. నేనేదో మిమ్మల్ని ధనం అడగట్లేదండి. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, మీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో మీ సమయంని మీ బలమును దేవునికి గడపండి. దేవుడు నిత్యముగా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అట్టి మార్గంలో నజరేయుడైన యేసు నామమున నా ప్రభు మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు 1 by 1 చదువుదాం. మనం ఆయన ఆజ్ఞలు అనుసరించాలి కదా. ఆయన ఆజ్ఞలు ఏంటో ఒకసారి చూద్దామా? మీ అందరికీ తెలుసు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే. ఎవరు చెప్పారని ఈ ఆజ్ఞలన్నీ వివరించి? దేవుడే. ఎవరితో మాట్లాడుతున్నాడు? నాతోనే. అనండి, నాతోనే. 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 ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఓకే. దేవుడి ఆజ్ఞలను వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే. నీ దేవుడైన యెహోవాను నేనే. నేనే దాసుల గృహమైన ఐగుప్తు నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. ఎవరండి? ఎవరు బయటికి రప్పించారు? మన పితరులను. దేవుడే. మనం అనుభవిస్తున్న ఆత్మీయమైన స్థితి చెడు మార్గంలో ఉందేమో, మనం అనుభవిస్తున్న అప్పులు చెడుగా ఉన్నామేమో, కానీ ఆ గృహంలో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చును గాక. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే ఐగుప్తు గృహంలో నుంచి బయటికి తీసుకొచ్చాడో అటు విధంగా దేవుడు మనల్ని అన్ని విషయంలో బయటికి తీసుకొచ్చును గాక. ఆమేన్. రోగమైనా కావచ్చు, అప్పులైనా కావచ్చు, గృహంలో అశాంతి అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, ప్రతి ఒక్క పరిస్థితి నుంచి నా ప్రభు ఆ గృహంలో నుంచి మనల్ని బయటికి తీసుకువచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. చదవండి ఒకసారి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని, భూమి కింద నేల అందే గాని, ఉండు దేని రూపమైనను దేని రూపమునైన విగ్రహమును నీవు చేయకూడదు, నీవు చేసుకోనకూడదు. చూడండి ఒకసారి నా వైపు. ఒక్కొక్క వర్డ్స్ మనం అర్థం చేసుకున్నాను. ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి కింద దేదైనా, సముద్రం కింద ఏముండిద్ది? నీరు. అంటే నీరు కింద ఉండిద్దా లేదా? కింద అంటే దేని కింద మనము విగ్రహం చేసుకోకూడదంట, స్వరూపమును చేసుకోకూడదంట, ఆకారమును చేసుకోకూడదంట. ఎల్లప్పుడూ క్రీస్తు యొక్క శిలువను మనము స్మరణ తెచ్చుకుందాము గాక. ఆమేన్. హల్లెలూయా. ఓకే, చదవండి. వాటికి సాగిల పడకూడదు,
వాటిని పూజింపకూడదు. ఉమ్. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములలో నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషము 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును. రప్పించును. నా వైపు చూడండి సహోదరి. మన దేవుడు రోషము గల దేవుడు. హల్లెలూయా. మీ పక్కవారు చెప్పండి, మన దేవుడు రోషము గల దేవుడు, మనము కూడా రోషముగా ఉందుముగాక. ఆమేన్, ఆమేన్. మన దేవుని యొక్క రోషము కలిగిన ఆత్మ యేసు నామమున మనలోకి వచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమును దూషిస్తే 3-4 తరాలు బిడ్డల మీదకి వెళ్తాయంట. నిజమే. దేవుడు ఆదాము నామను సృజించాడు. తర్వాత కయ్యేలు, హేబేలు. కయ్యోను దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు? తన సహోదరుని చంపినవాడుగా ఉన్నాడు. దేవుని ఎదుట అబద్ధం ఆడాడు. తనను చంపిన వారు కూడా దేవుడు శిక్ష వేశాడు తెలుసా? తనను ఎవరైతే చంపుతారో అతనికి కూడా శిక్షే. అంటే తరతరముల వరకు ఆ శాపం ఉంటుంది. దేవుని నామమును మనం ఒప్పుకోవాలండి. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు సజీవుడు అండి. ఆయన నామమును మనం స్మరణ తెచ్చుకొని చుండగా ఆయన నామమును మనం ఒప్పుకోవాలండి. ఆయన నామమును ఎల్లప్పుడూ మనము తప్పుగా మాట్లాడకూడదు. ఎల్లప్పుడూ మన నోటి నుంచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని దృష్టిలో మన సంతానం ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. చదవండి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై 1000 తరముల వరకు కరుణించిన వాడవై ఉన్నావు. చూడండి, దేవుని మనం ప్రేమించాలంట. 1000 తరముల వరకు ఆయన కనికరము, ఆయన కృప, ఆయన కరుణ మన మీద ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రేమించాలి. యెహోవా దేవుడు కోపగస్తుడు అంటారు కదా. ఆయన ఎంత మాత్రం కోపగస్తుడు కాదు. ఆయన కోపం నిమిషం మాత్రము ఉండదు. ఆయన ప్రేమ మాత్రమే మన పట్ల కనపరచబడుతుంది. కలవరి శిలువలో తనకి ఏకైక కుమారుని, ఒక్కగానొక్క కుమారుని కలవరి శిలువలో మన కోసం, మన పాపముల కోసం, మన శాపముల నిమిత్తమే తన కుమారుడు కలవరి శిలువలో మరణించాడు. హల్లెలూయా. ఓకే, అన్ని విషయంలో మనం దేవుని ప్రేమించుదుముగాక. ఆమేన్. మొదటి స్థానం మనం దేవునికి ఇచ్చుదుముగాక. ఆమేన్. ఓకే, చదవండి. నీ దేవుడైన యెహోవా నామమును, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు. వ్యర్థముగా నొచ్చరింపకూడదు. యెహోవా తన నామమును, యెహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చరింపవాన్ని నిర్దోషిగా ఎంచడు. వ్యర్థముగా దేవుని నామం ఉచ్చరింపకూడదంట. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏదైనా ఫ్రెండ్స్ మధ్యన కానీ, కుటుంబంలో ఉన్న బంధుమిత్రుల మధ్యన కానీ, ఫ్యామిలీలో ఏమైనా గొడవలు వచ్చినాయి అనుకోండి, క్రిస్టియన్సే, దేవునిలో ఉన్నవారు దేవుని సన్నిధికి వస్తారు. తప్పు చేసింది వాళ్ళ హృదయానికి తెలుసు, వాళ్ళ అంతరాత్మకు తెలుసు. అవునా కాదా? పక్కన వాళ్ళకు కూడా తెలుసు. ఇద్దరు మధ్యన వ్యక్తుల గురించి చెప్తున్నా ఎగ్జాంపుల్. నేను దేవుని మందిరంలో చెప్తున్నాను, నేను తప్పు చేయలేదు, పట్టుకోమంటావు బైబిల్ని అని అంటారు. పట్టుకోరా, పట్టుకోని చెప్తారు. ఎవరి నామం డౌన్ అవుతుంది? దేవుని నామం. కానీ మనం దేవుని నామం ఎల్లప్పుడు మనం పలుకుచున్నగా ఆయన నామమును గణపరచాలి, కానీ మనము తగ్గించకూడదండి. మన పితరులు చూసినట్లయితే దేవుని నామమును గణపరిచారే కానీ తక్కువ చేయాలి. అందుకే దేవుడు కూడా ఘనమైన కార్యములు జరిగించాడు. హల్లెలూయా. ఎల్లప్పుడు దేవుడు మన పట్ల ఘనమైన కార్యములు జరిగించునుగాక. ఈ 21 దిన ఉపవాసంలో కార్యారంభము కంటే కార్యాంతము మేలు, ఘనమైన కార్యములు నా ప్రభు జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. మత్తిపోతుంది యేసునామమున. ఆమేన్. అటువంటి కార్యములు నా ప్రభు చేస్తానన్నాడు. హల్లెలూయా. నైట్ టైం మీకు ఒక సాక్ష్యం చెప్తాను. నైట్ టైం నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి మెసేజ్ అంతా ముగించుకొని ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని ఉండగా ఒక సిస్టర్ ప్రేయర్ రిక్వెస్ట్ అడిగింది. ఆమెతో మాట్లాడాను, సజెషన్ ఇచ్చాం. నెక్స్ట్ అయిపోయిన తర్వాత మాట్లాడుతూ ఉండగా 2 times 3 times మిస్డ్ కాల్స్ వస్తున్నాయి. ఓకే, మరలా ఇంకా ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంటే దురాత్మ. వెంటనే నాకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ వస్తే మోకరించి ఆకాశం చేతులు ఎత్తడం దేవుడు నాకు నేర్పించిన ఒక అలవాటు. ఓకే, ఆ దురాత్మ అక్కడ ప్రేరాయిలో ఉంది. 100 సంవత్సరాల పైనుంచి అంట
మునిమామ జేజమ్మ అంటారంట వాళ్ళ ఇంట్లో. ముసలి చనిపోయిందంట 1 year బ్యాక్. చాలా అంటే చాలా ఏడిపిస్తుందంట అక్కడ ఇంట్లో వాళ్ళకి. తన కోళ్ళకు వస్తుంది, తన కూతురికి కూడా ఇప్పుడు వచ్చింది నైట్ టైం. వాళ్ళ కూతుర్లు వాళ్ళు ఏడ్చేస్తున్నారు. లాస్ట్ టైం కోటిపల్లి వెళ్ళాం కదా మెసేజ్ ఇస్తాకి. అక్కడ కార్యాలు దేవుడు బలమైన కార్యములు చేశాడు. ఓకే, అటువంటి కార్యములు మన సంఘములో దేవుడు అనుదినము దేవుడు జరిగించునుగాక. ఆమేన్. కనపరచునుగాక. ఆమేన్. ఓకే, ఆ సిస్టర్ వేడుస్తుంది, అనియా ఇది మా అమ్మగారు ఇలాగా 3 hours నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు, ఏడిపిచ్చేస్తున్నారు, తన శరీరం అంతా నలకొట్టుకుంటుందని అనేపాటికి. ఓకే, అప్పుడే నేను ముగించుకొని చపాతి నేను ఇలా పెట్టుకోపోతున్నా, ఇంక వెంటనే ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చేపాటికి పక్కన పెట్టేసి వెళ్ళిపోయి ప్రేయర్లో కూర్చున్నా. సిస్టర్ మనీషా నేను 20 మోకరించేసి ప్రేయర్ చేస్తూ ఉన్నా. 1.5 గంటన్నర. చాలా మొండి దయ్యం అది. అది చూడు, అది ఎంత కుయుత్తిగలదో తెలుసా? నీ దేవుణ్ణి నేను పరలోక రాజ్యంలోనే ఆయన ఎదుట నేను గెలిచాను. ఏం గెలిచావని అన్నాను. దేవుడు నిన్ను తోసేస్తూ నువ్వు ఇక్కడికి వచ్చావు తెలుసా అంటే, తోసేస్తూ వచ్చాను. దాని మాటలు చూడ, నువ్వు కుయుత్తి కలిగిన మాటలు. నువ్వెవరు అంటే, నేను తెలియదు నేను ఎవరు నాన్న అంటుంది. నేనా వాళ్ళ నాయనము నాన్న అంటుంది. చాలా మాటలు ఉన్నాయి చెప్పుకోవాలంటే. చాలా కుయుక్తిగా మాట్లాడుతుంది. నజరుడైన యేసు నామమున ఆయిల్. ఇక్కడ ప్రేయర్ చేస్తూ ఉండగా భాషలతో మాట్లాడుతున్న అక్కడ ఆ సిస్టర్ వాళ్ళ బిడ్డ పరిశుద్ధాత్మతో నింపబడే భాషలు మాట్లాడుతుంది. 200 అబోవ్నే, 200 కిలోమీటర్ల పైనే ఆ ఊరు. ఆ బిడ్డ ఈ నూనె వేసుకోమని ప్రేయర్ చేయమన్నాను. నేను కూడా ఇక్కడ చేస్తూ ఉండగా భాషలు ఆ సిస్టర్కి అక్కడ అనాయింటింగ్ పాస్ అయింది. ఎందుకంటే మా ఇద్దరి మధ్యన ఎన్ని కిలోమీటర్స్ గ్యాప్ ఉంది? 200 కిలోమీటర్ల పైన గ్యాప్ ఉంది. కానీ నేను చెప్పేది ఏంటంటే సహోదరుడా, పూర్ణ హృదయంతో నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నేను దేవుణ్ణి ఆరాధిస్తుండగా ఆ అనాయింటింగ్ ఆ సిస్టర్లోకి వెళ్ళింది. దేవుడు కార్యం చేసే లేదా? చేశాడు ఘనమైన కార్యము. ఇక్కడ నుంచి గద్దించగానే తను పడిపోయింది. ఇంకా తను చెప్తుంది, నీ సేవ పరిచర్య విస్తరింపబడిద్ది, నీ సేవ పరిచర్య ఆస్వాదించబడిద్ది అని చెప్తుంది. మొత్తం తనే చెప్తుంది. నీ సంఘ సరిహద్దుల విషయాల పరచని అయ్యేనంటే నేను ఆమెనంటే, నువ్వు కూడా ఆమెనంటే నేను అన్న ఆమెనని అంటుంది. ఎందుకలా అంటే, నేను అన్నా జరిగిపోద్దిగా, మరి నేను అన్నా గట్టా అంటే దాని మాటలు చూడండి. అపవాది చాలా కుయుక్తి గలదండి. అందుకనే మనుషుని నోటి నుంచి మనం ఏది విత్తుతామో అదే ఆ పంట మనము కోస్తాం. వ్యర్థముగా మనము దేవుని నామం మనము అవమానపరచకూడదు. అనుదినం మనం పరిశుద్ధ గ్రంథం మనం పట్టుకుంటున్నామంటే అది చాలా విలువైనది. ఆ విలువైన పరిశుద్ధ గ్రంథం మనం పట్టుకొని ఒట్లు వేస్తున్నామా? ఆకాశం ఆయన సింహాసము, భూమి ఆయన పాదపీఠం. ఒట్టు వేయకూడదండి. నీ మాట ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదన్నట్టే ఉండాలి. హల్లెలూయా. అట్టి విధంగా దేవుడు మనల్ని ఉంచునుగాక. రాత్రికాల సమయం దేవుడు బలమైన కార్యం చేశాడు. చాలా అంటే చాలా గొప్ప విడుదలను ఇచ్చాడు. డెలివరెన్స్. గాడ్ మేడ్ ఏ బ్యూటిఫుల్ అండ్ గ్రేట్ డెలివరెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ పీపుల్. ఇంకా ఇటువంటి బలమైన కార్యములు నా ప్రభు జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఓకే, చదవ. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోనము. విశ్రాంతి దినం మనం పరిశుద్ధముగా ఆచరించాలండి. హల్లెలూయా. ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారం విశ్రాంతి దినం ఎప్పుడు? శనివారం. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఎప్పుడు? ఆదివారం. అర్థమవుతుందండి? మీరు అనుకోవచ్చు 7వ దినమే మనం చేయాలనుకోని. నేను ఒక మాట చెప్పాలంటే 3rd క్లాస్ నుంచి 10th వరకు సెవెంత్ డే అడ్వాంటేజ్ హైయర్ సెకండరీ స్కూల్లో చదివిన ఉన్నాయి. నేను 7th డే మిషన్కి చెందిన వాడిని. కానీ నేను చెప్పేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచింది మనం చేయాలి. హల్లెలూయా. పాత నిబంధన ప్రకారంగా ఉన్నాం అనుకో, శరీర సంబంధమైన ఆశీర్వాదాలతో మనం వదిలేతాం. కానీ కొత్త నిబంధన ప్రకారం క్రీస్తు మాదిరికరంగా మనం జీవించామనుకోండి, ఆత్మ సంబంధంగా మనము శరీర సంబంధంగా కూడా మనము వర్ధిల్లుతాం. హల్లెలూయా. విశ్రాంతి దినం మనము పరిశుద్ధముగా ఆచరించాలి. హల్లెలూయా. విశ్రాంతి దినం ఎప్పుడు మనకి? ఆదివారం.
హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పునరుద్ధానం తిరిగి లేచిన దినం ఏ రోజు అండి? ఆదివారం. కాబట్టి ఆదివారం మనకి విశ్రాంతి దినం. హల్లెలూయా. ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపణ ఇచ్చాను అనుకోండి, శనివారం ఉపవాసం అనుకోండి, చేయండి, మంచిది. నెక్స్ట్ 9వ వచనం ఫాస్ట్. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమార్తె అయినను, నీ కుమారుడైనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువుల్లో నీ ఎండ్లనైనను, నన్ను పరదేశనైన ఏ పనియు చేయకూడదంట. 6 దినములంట మనం కష్టపడాలి. హల్లెలూయా. 7వ దినం మనము ఏ పని మనం చేయకూడదు. విశ్రాంతిగా మనం ఫాలో అవ్వాలి. మనం అనగా యూ హ్యావ్ టు ఫాలో సాబత్. పరిశుద్ధ దినముగా దేవుడు మనకిచ్చాడు ఆదివారం దినము. హల్లెలూయా. ఏ పని మనం చేయకూడదు. మన బిడ్డలే కానీ, మన కుమారులు, మన కుమార్తెలే కానీ, మన పనివారే కానీ, మన పరదేశులే కానీ, మన దాసులే కానీ, ఎవరైనా కావచ్చండి, ఎవరు పని చేయకూడదు. విశ్రాంతి దినం మనం పరిశుద్ధముగా మనం ఆచరించదుముగాక. ఆమేన్. నెక్స్ట్ చదవండి ఫాస్ట్. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమిని సముద్రమును ఇవన్నీ ఆజ్ఞలండి. ఇవన్నీ అనుసరిస్తేనే మనం వదిలుతాం. హల్లెలూయా. వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశముల్లో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. 6వ దినములో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. హల్లెలూయా. నజరేయుడైన యేసు నామమున దేవుడు మన ప్రాణాత్మ శరీరమును పరిశుద్ధపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎవ్రీడే దేవుడు ఆశీర్వదించినప్పుడు మన అనుదినం మనము ఆశీర్వదించబడదుముగాక. ఆమేన్. 12వ వచనం ఒకసారి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. మనం ఆశీర్వదించబడాలంటే మొదటగా ఏం చేయాలి? తండ్రిని తల్లిని సన్మానించింది. ఆ సిస్టర్ ఒక మంచి పాట పాడింది. 9 మాసాలు మోసి పెంచి పోషించేది ఎవరో? తల్లిదండ్రులు. తల్లిని తండ్రిని మనము సన్మానించుదుముగాక. ఆమేన్. అనుక్షణము అనుదినము 24/7 365 days అనుదినము మనము దేవుని మనము సన్మానించి ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మనము గైకొని దేవుణ్ణి మనము సన్మానించాలి. మొదటగా మనం దేవుని ప్రేమించినప్పుడు ఆటోమేటిక్గా మన తల్లిదండ్రులు మనము ప్రేమిస్తాం. ఆటోమేటిక్గా మన తల్లిదండ్రులు మనము సన్మానిస్తాం. హల్లెలూయా. చనిపోయిన తర్వాత చికెన్ మటన్ వండి పెడతారు. అదే దినము తల్లిదండ్రులను చూస్తే ఒక 4 కాలాలు బతుకుతారు కదా. నేను ఎవరిని విమర్శించట్లేదండి. దేవుడిచ్చిన ఆజ్ఞలు మనం ఫాలో అవ్వాలి. ఫాలో అయినప్పుడే మనం వర్ధిల్లుతాము. దేవుని మాట మనం విన్నప్పుడే మనము ఆ ఆజ్ఞలను ఆయన ఇచ్చే కట్టలను మనము ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో దెన్ అవర్ బ్లెస్సింగ్స్ విల్ బి స్టార్ట్. హల్లెలూయా. నిత్యముగా మన తల్లిని మన తండ్రిని మనము ప్రేమించి సన్మానించదుముగాక. ఆమేన్. ఫాదర్స్ డే, మదర్స్ డే అమ్మా, మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే అమ్మా, హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని అంటాం కాదండి. అనుదినం మనం ప్రేమించాలి. ఆ ఒక్కదినం ప్రేమిస్తే ఏముంది ఉపయోగం? ఉండదు ఉపయోగం. కానీ మన అనుదినము మనము మన తండ్రిని మన తల్లిని మనము ప్రేమించుదుముగాక. ఆమె ఈ శ్రేష్టమైన అవకాశము అనగా మన ప్రాణాత్మశరం ఈ లోకంలో మనం సజీవులుగా ఉన్నామంటే వాళ్ళ ప్రార్థన. తల్లిదండ్రులు కష్టాజీవితం. తల్లిదండ్రులు ఎంతగా మన కోసం కష్టపడతారంటే, ఎంతగా మన గురించి ఆలోచిస్తారంటే, వాళ్ళు కడుపు కాల్చుకొని అయినా కానీ మనకు ఆహారం పెడతారు. అవునా కాదండి? పెడతారు. కానీ దేవుడు మిమ్మల్ని నిత్యముగా అన్ని విషయములో మిమ్మల్ని ప్రేమించునుగాక. ఆమె ఆ ప్రేమ అనే ఫలముతో మనం నింపబడదుముగాక. ఆమె ఎల్ షేప్ తెలుసా మీకు? తండ్రి యొద్ద నుంచి మన ఆ ప్రేమను పొందుకొని ఆ ప్రేమను మన తల్లిదండ్రుల ఎదుట మనం చూపించదుముగాక. ఆమె దెన్ మనం ఆస్వాదించబడతాం. మన గర్భఫలం ఆస్వాదించబడిద్ది, మన పశువులు ఆస్వాదించబడతాయి, మన పాడి పశువులు, పంటలు, చేతి పనులు, ఉద్యోగములు, వ్యాపారములు
వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతి ఒక్కటి యేసు నామమున ఆటోమేటిక్గా ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా, ఆమేన్. నెక్స్ట్, నరహత్య చేయకూడదు. నరహత్య అనేది మనం చేయకూడదా? చేయకూడదు. మర్డర్స్. మొదటగా ఇతరుల మీద కోపం వచ్చింది అనుకోండి, కోపం ఎక్కడ దాకా దిగలిద్ది? పగ, ప్రతీకారం చెప్పాలి, చెప్పేదాకా వెళ్ళిపోదు, అనగా నరహత్య చేస్తారు. బట్ గాడ్ ఈజ్ సెయింగ్ యూ దట్ మనము ఎవరిని చంపకూడదండి. మీకు ఇందాక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పా, హేబేల్, కయ్యోన్ ఏం చేశాడు? హేబేల్ని చంపేశాడు, సొంత తమ్ముణ్ణి చంపేసి నాకు తెలియదని అంటున్నాడు, ఎస్కేప్ అవుతున్నాడు నాకు తెలియదని. కానీ మన దేవుడు సమస్తమును చూస్తున్న దేవుడు. అందుకే యెహోవా ఈరే, సమస్తమును చూచుకుని వాడుగా ఉన్నాడు. నెక్స్ట్, వ్యభిచరింపకూడదు. వ్యభిచరింపకూడదంటే మనకు కలిగిన భార్యతోనే మనం ఉండాలి, మనకు కలిగిన యజమానితోనే ఉండాలి. ఇతరులతో మనము వ్యభిచారం, ఇతరుల స్త్రీలతో, ఇతరుల పురుషులతో మనము పాపము చేయకూడదు. వివాహము కాకముందు కూడా చేయకూడదు. ఓకే, నెక్స్ట్, ఫాస్ట్. దొంగలింపకూడదు, దొంగతనం చేయకూడదు. దొంగతనం అనేది మనము చిన్నప్పుడు తెలిసి చేస్తాం, కానీ మన పెంపకం కరెక్ట్ అయితే చేస్తామా? మన పెంపకం సరిగా ఆయన కాకపోతే చేస్తాం. చిన్న వయసులో చేస్తాం, కానీ ఎదిగిన తర్వాత చేస్తామా? చేయకూడదు. కొంతమంది చిన్నప్పటి నుంచి అదే బేజంలో ఉన్నారనుకోండి, పెద్ద అయిన తర్వాత కూడా దొంగతనం చేస్తూనే ఉంటారు. వాళ్ళకి కలిగిన బిడ్డలు కూడా ఎలా ఉంటారంటే దొంగతనం చేస్తూనే ఉంటారు. అదే మైండ్ సెట్ వచ్చింది. రే నా రక్తం రా అని మురుసుకుంటారు. కానీ ఏం జరుగుతుంది అక్కడ? వ్యతిరేకము జరుగుతుంది, దేవుని ఆజ్ఞలను అనుసరించట్లా. ఓకే, నెక్స్ట్, ఈ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలక. ఇది అసలైన వాక్యం. మనకి ఇతరుల పట్ల, నీ తోటి వారు ఎవరైనా కావచ్చు, నీ పొరుగు వారు ఎవరైనా కావచ్చు, వారంటే నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నువ్వేం చేయాలి? ప్రేమించాలి. అబద్ధాలు చెప్పాలా? సాడీలు చెప్పాలా? విమర్శలు చెప్పాలా? లేనిపోయిన మాటలు చెప్పాలా? చెప్పకూడదండి. దొంగతనం చేయకపోయినా దొంగతనం చేసేవని చెప్పాలా? వ్యభిచారం చేయకపోయినా వ్యభిచారం చేశారని చెప్తారా? చెప్పకూడదండి. అది మంచోడు కాదండి, ఆడింటికి మీరు ఎందుకు వెళ్ళారండి ప్రార్థన చేయటానికి అంటారు కొంతమంది. ఎల్లప్పుడూ మనం ఇతరుల గురించి మన కృపగలిగిన మాటలు యేసు నామమున మాట్లాడుదుముగాక. ఆమేన్. మన నోటి నుంచి ఏది విత్తుతామో ఆ పంటే మనం కోస్తాం. మనం ఇతరుల గురించి తప్పుగా మాట్లాడామనుకో, నీ గురించి కూడా రేపు ఎవరో ఒకటి తప్పుగా మాట్లాడతారు. అర్థమవుతుందా? నేను ఇంగ్లీష్లో ఒకే మాట చెప్తాను, వెన్ యూ ప్రేయింగ్ ఫర్ అదర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రేయింగ్ ఫర్ అవర్ సెల్ఫ్ ఓన్లీ. మీరు ఎప్పుడైతే ఇతరుల గురించి ప్రార్థన చేస్తారో మీకు తెలియకుండా మీ గురించి మీరు ప్రార్థన చేసుకుంటారు. ఎప్పుడైతే మీరు ఇతరుల గురించి క్షేమం కోరుతారో మీ గురించి క్షేమం కోరేవారు దేవుడు లేపునుగాక. ఆమేన్. హల్లెలూయా. యోసేపు భక్తుని మీరు చూసినట్లయితే సహోదరా, భయంకరమైన చెరసాల్లో ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి సహాయం చేశాడు. రాజు ఎదుట యోసేపు గురించి మంచి మాటలు పలుకుటకు దేవుడు ఒక వ్యక్తిని లేపాడు. తన నోటి మాటలు ఎలా ఉన్నాయండి? ఆశీర్వదకరమైన మాటలుగా ఉన్నాయి. అక్కడ చెరసాల నుంచి బయటకు వచ్చాడు. చూడండి, ఇతరుల గురించి మనం సాడీలు చెప్పకూడదు, ఇతరుల గురించి మనము మంచి మాటలు మనం పలుకుదుముగాక. ఆమేన్. ఈ వాక్యం మన అందరిదే. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీకు పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ఎవరు చెప్పారండి? దేవుడైన యెహోవా. పొరుగువారి ఇల్లు ఆశించకూడదంట. అక్క వాళ్ళ ఇల్లు చూడు ఎంత బాగుందో అని అంటారు, కానీ పొరుగువారిది మనం ఆశించకూడదు. ఒకవేళ మీకు అలా కట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మోకరించి ఆకాశం చేతులతో ప్రార్థించండి, ప్రభువా నీ చిత్తమైతే నువ్వు ఇచ్చే గృహమును, శ్రేష్టమైన గృహమును మీరు కట్టించను ప్రభువా. పొరుగువారి భార్యను మనం ఆశించకూడదు.
ఈ లోకం ఎలా ఉంటుందంటే చాలా భ్రష్టత్వంతో ఉందండి. ఈ లోకమంతా చాలా భ్రష్టత్వంతో ఉంది, మలినముతో ఉంది, కల్మషముతో ఉంది. పొరుగు బారిని ఆశిస్తే ఏం జరుగుతుంది? నువ్వు ఇతరుల బారిని ఆశించావు అనుకోండి, సేమ్ సిచ్యువేషన్ నీకు జరిగిద్ది, వాళ్ళకే జరిగిద్ది, ఇతరులకు జరగదు. పొరుగువారిది మనం ఆశించకూడదు. అది గృహమైనా కావచ్చు, భార్య అయినా కావచ్చు, పనివారు అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏది కూడా చీపురుపుల్ల కూడా మనం ఆశించకూడదు, ఫినిష్ కూడా మనం ఆశించకూడదు ఇతరుల దగ్గర నుంచి. మనకి ఏదైనా కావాలంటే మనం మోకరించి ప్రార్థించాలండి. భగత్ సింగ్ గారండి, తనకి ఏదైనా కావాలంటే మనుషుల్ని అడిగేవాడు కాదు, మోకరించి ప్రార్థించి ఆకాశం చేతులెత్తి ప్రార్థన చేస్తే, ప్రభువా నాకు ఇది కావాలి, నువ్వు దయచేయండి అయ్యా అను తన ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఇచ్చేవాడు. ఏ ద్వారం నుంచి తెరిచి దేవుడు ఎలా ఇచ్చేవాడు అంటే ఘనముగా ఇచ్చేవాడు. అటు విధంగా దేవుడు మీకు సమస్తమైన విషయంలో మీరు ప్రార్థించిన కొలది దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆజ్ఞలు చదివాం, 10 ఆజ్ఞలు. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని మాట వింటే మనము వర్ధిల్లుతాం. అంశం అదేగా, దేవుని మాట వింటే మనం వర్ధిల్లుతాం. దేవుని మాట వినకపోతే భ్రష్టులం అయిపోతాం, నాశనం అయిపోతాం. ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారంగా మనము శరీర సంబంధంగా ఆస్వాదించబడతాం. బట్ న్యూ టెస్ట్మెంట్ ప్రకారంగా, క్రీస్తు ప్రకారంగా, క్రీస్తు మనసును ప్రకారంగా, క్రీస్తు ఆత్మను ధరించుకున్న ప్రకారంగా, క్రీస్తు హృదయమును కలిగినప్పుడు మనం ఎలా ఉంటామండి? ఆత్మ సంబంధంగా ఆస్వాదించబడతాం. యాజ్ వెల్ ఆల్సో శరీర సంబంధం కూడా మనం ఆస్వాదించబడదుము గాక. ఆమేన్. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను మనం అనుసరిస్తామో, మనము అన్ని విషయంలో క్రీస్తును ముందు పెట్టుకొని మనం వెళ్ళుదుము గాక. క్రీస్తును ముందు పెట్టుకొని వెళ్తే మీరు వర్ధిల్లుతారా? వర్ధిల్లుతారు లేదా? వర్ధిల్లుతారు. దేవుని ముందు పెట్టుకుంటే నేను నాశనమైన అన్నవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవరు లేరు. వాళ్ళ సొంత మాటలు అవి. యోహాను సువార్త 14:15. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞల గైకొందురు. చాలు. కొత్త నిబంధన ప్రకారం ఏ ఆజ్ఞ ఇదండి? మొదటి ఆజ్ఞ, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొంటారు. మొదటగా మనం దేవుని ప్రేమించామనుకోండి, నరహత్య చేస్తామా? వ్యభిచరిస్తామా? దొంగతనం చేస్తామా? పొరుగువారిది ఆశిస్తామా? ఏది ఆశించాం? తల్లిదండ్రులు మనం ప్రేమిస్తాం. నెగిటివ్గా ఉండం, పాజిటివ్గా ఉంటాం. క్రీస్తు ప్రేమ మనలో ఫలించునుగాక. ఆమేన్. పాతది కొత్తదిగా అయినది, అవునా కాదా? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, తండ్రి రాజ్యములో మరలా మీరు వచ్చినప్పుడు కృత ద్రాక్షరసం త్రాగు వరకు మీరు ఈ లోకములో నా శరీరమున రక్తమును అనుదినమును జ్ఞాపకం చేసుకోండి. అనుదినం మనం తీసుకోవచ్చు. గలతీయులు 5:21 ఒకసారి చదువుతారా? ఆత్మఫలములు. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 9 ఆత్మఫలాలు. ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారంగా మన పితరులు ఎలా ఉన్నారండి? శరీర సంబంధముగా అసెట్స్, వాళ్ళు కలిగిన ల్యాండ్స్ కానీ, పశువులు కానీ, గర్భఫలములు కానీ ఆస్వాదించబడ్డారు. కానీ న్యూ టెస్ట్మెంట్ ప్రకారంగా మనం క్రీస్తు పోలి మనం నడుచుకుందాము గాక. ఆమేన్. క్రీస్తును మనం ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలన్నీ మనము గైకొన్నట్టే. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను మనము అనుసరించినట్లే. హల్లెలూయా. మొదటగా మనం క్రీస్తును ప్రేమించుదుము గాక. అప్పుడు మనం క్రీస్తును ప్రేమించినప్పుడు మనలో ఏమొస్తాయండి? ఆత్మఫలములు. ఏమనగా ప్రేమ, శాంతి, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహము. 9 ఆత్మఫలాలు. ఈ ఫలములతో మనం అనుదినము నింపబడుదుముగాక. అనుదినము మనలో క్రీస్తు ప్రేమ ఉదయించునుగాక. హల్లెలూయా. అనుదినము మనం క్రీస్తు మనసును మనం కలిగి ఉన్నప్పుడు ఆత్మఫలములతో మనం నింపబడతాం. హల్లెలూయా. ఆత్మవరాలతో మనం నింపబడతాం. ఆత్మవరాలకు ఏమిటండి? వాక్యం బోధించే వరం, స్వస్థ వరం, అద్భుతములు చేసే వరం, దయ్యములు వెళ్ళగొట్టే వరం, ప్రవచన వరం, దర్శన వరం, విశ్వాసం అనే వరం, భాషలకు అర్థము చెప్పే వరం,
కళలకి దర్శనాలకు అర్థము చెప్పే వరం. మరి విశేషముగా అపోస్తలుడైన పౌలు దేని వెతకమన్నాడు తెలుసా? ప్రవచించుటకు ఆసక్తి కలిగి ఉండండి. ఫస్ట్ మీకు ప్రవచనం వరం రాదు ఎవరికైనా కానీ, స్పిరిచువల్ లెవెల్లో ఉన్న వారికి. ఫస్ట్ టైం వస్తుందో తెలుసా? భాషలు వస్తాయి. ఎప్పుడైతే భాషల వరంలో నువ్వు ధన్యుడిగా ఉంటావో, ఆ భాషల వరము నీకు కలిగినప్పుడు నువ్వు వృద్ధిపరుచుకుంటావో, నువ్వు అభివృద్ధిపరుచుకుంటావో, నువ్వు అడిగిన కొలది దేవుడు నీకు వరాలతో ఫలాలతో యేసు నామమున నింపునుగాక. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారంగా మన పితరులు ఎలా ఆస్వాదించబడ్డారు? శరీర సంబంధంగా. క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తు ప్రకారంగా, క్రీస్తు మనస్సును కలిగి క్రీస్తు ఆత్మను మనం ధరించుకున్నప్పుడు, క్రీస్తు హృదయంలో మనం కలిగినప్పుడు మనం ఎలా ఆస్వాదించబడతాం? శరీర సంబంధంగా ఆస్వాదించబడతాం, ఆత్మ సంబంధం కూడా మనం ఆస్వాదించబడతాం. దేవుని మాట మనము విన్నట్లయితే మనము వర్ధిల్లుతాం. హల్లెలూయా. అనుదినము మనం దేవుని మాట మనము వినుదుముగాక. ఆమేన్. అనుదినము ఆయన హృదయమును కలిగి, ఆయన మనస్సును పోలి, క్రీస్తు వంటి ఆత్మను మనం ధరించుకొని మనం వర్ధిల్లుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. ఆమేన్. ప్రార్థిద్దామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రము రాజా. రక్షకుడానికి వందనాలు స్తుతులు స్తోత్రము రాజా. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు స్తుతులు స్తోత్రము రాజా. నీ ప్రేమ గొప్పది ప్రభువా, నీ కృప గొప్పది ప్రభువా, నీ స్నేహము గొప్పది ప్రభువా. నీకు స్తోత్రము రాజా. మా పితరులతో ప్రభువా మీరు మేలులు చేసి వాళ్ళ ఎదుట మీరు ఆనందించావు కదా ప్రభువా. అవును ప్రభువా. యేసుక్రీస్తు ప్రభువా అనుదినమును ప్రభువా ఫిలిప్పీ 4:4 ప్రకారంగా ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అవును ప్రభువా. దేవా నీ ఆజ్ఞలను ప్రభువా నీ కట్టలను అనుసరించినప్పుడు ప్రభువా మీరు మా యందు ఆనందిస్తారన్నావు కదా ప్రభువా. మీరు మాతో ఉంటారని నీ లేఖనము సెలవిస్తుంది కదా ప్రభువా. తండ్రి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా ప్రభువా దేవుని మాట వినినట్లయితే వర్ధిల్లించబడతారు. అవును ప్రభువా. అనుదినమే మేము వర్ధిల్లుటకు ప్రభువా, అనుదినం నీ మాటలో ప్రభువా, నీ చూపులో నువ్వు ఇచ్చిన నడకను బట్టి ప్రభువా, నువ్వు ఇచ్చిన వైఖరిని బట్టి ప్రభువా ఈ లోకంలో వర్ధిల్లుటకు సహాయం చేయను ప్రభువా. నీవే మా మాదిరివి యేసయ్యా, నీవే మా మాదిరివి యేసయ్యా. ప్రార్థించిన సహోదరి సహోదరుడా, విలువైనది ప్రార్థన. ప్రార్థించండి. నోరు తెరిచి బాగుగా తెరవండి. పరిశుద్ధాత్మదేవుడి స్థలమున ఆసీనుడిగా ఉన్నాడు. ప్రార్థించండి. లార్డ్, వీఆర్ ఆస్కింగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తండ్రి, నీ మాట వింటే మేము వర్ధిల్లుతాం ప్రభువా. నీ మాట వింటే మేము ఆస్వాదించబడతాం ప్రభువా. నీ మాట వింటే ప్రభు అనుదినము మేము విస్తరింపబడతాం కదా ప్రభువా. నీ లేఖనము సెలవిస్తుంది కదా ప్రభువా. నీ ఆజ్ఞలను ప్రభువా నువ్వు ఇచ్చిన కట్టడలను మేము అనుసరించే విధముగా ప్రభువా దేవా మమ్మల్ని వర్ధిల్లింప చేయండి అయ్యా. మా పితరులు అయితే ప్రభు ఆజ్ఞలు అనుసరించినప్పుడు మీరు ఆస్వాదించగదు ప్రభువా. అబ్రహాం అయితే పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ప్రభువా తన సమయమును బలమును కానుగ్గా నీకు ఇచ్చాడు కదా ప్రభువా. తండ్రి, నీ కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రభువా సమయము బలము దేవానికి ఎక్కువగా ఇచ్చు ప్రభువా. సమయము బలము ధనమునికి ఎక్కువగా మొదటి స్థానముని ఇచ్చు ప్రభువా. తండ్రి, నీ కుమారుడైతే ప్రభువా ఉచ్చరింపు సఖ్యము గాని మూలుగులతో అంగలార్పుతో ప్రభువా దేవా నీ కుమారుని ఎదుట రోదన చేసి ఉన్నాడు ప్రభువా. అటు విధమైన రోదన ప్రార్థన మాకు నేర్పించయ్యా. అటు విధమైన ప్రభువా ఆశీర్వాదం మాకు దయచేయను ప్రభువా. ఆత్మల క్షేమమును మాకు దయచేయను ప్రభువా. తండ్రి, శరీర సంబంధంగా మా పితరులు ఆస్వాదించబడ్డారు ప్రభువా. కానీ దేవా నీవే మాకు నేర్పించావు కదా ప్రభువా. ఆత్మ సంబంధంగా ఏ వ్యక్తి అయితే ఆస్వాదించబడతాడో ఆటోమేటిక్గా ప్రభా శరీర సంబంధంగా ఆస్వాదించబడదని లేఖనము సెలవిస్తుంది కదా ప్రభా. ఇన్నాళ్ళు మేము శరీర సంబంధంగా ప్రభువా నన్ను ఆస్వాదించు, ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నా కుటుంబంలో అప్పులు తీసివని మేము అడుగుచున్నామే ప్రభా. దయతో మమ్మల్ని క్షమించయ్యా ప్రభా. మొదటగా నీ నీతిని రాజ్యాన్ని వెతికేవారుగా మమ్మల్ని ఉంచిన ప్రభా. దేవా మొదటగా నిన్ను ప్రేమించేవారుగా ఉంచిన ప్రభా. దేవా పూర్ణ హృదయముతో నిన్ను ప్రేమించే కృపను దయచేయండి అయ్యా. అడగండి సహోదరి సహోదరుడా, అడగండి. మీ నోరు తెరిచి అడగండి. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా లేకపోతే మనుషులను ప్రేమిస్తున్నారా? కానీ దేవుని లేఖనము సెలవిస్తుంది యోహాను సువార్త 14:15 వచ్చిన ప్రకారంగా ఎవరైతే దేవుని ప్రేమిస్తారో యేసుక్రీస్తు ప్రభువును ప్రేమిస్తారో అప్పుడు మీరు దేవుని ఆజ్ఞలు అనుసరించినట్లే. అవునండి. మనం మొదటగా దేవుని ప్రేమిస్తే మనం ఆయన ఆజ్ఞలు అనుసరించినట్టేనండి.
అనుదినం మనం దేవుని ప్రేమించాలండి. పండగలకు ప్రేమించడం కాదండి. ఏదైనా ఫంక్షన్స్ వస్తే దేవుని ప్రేమించేవారుగా ఉండకూడదండి. మనము ఈస్టర్ వస్తే మనం ప్రేమించకూడదండి. గుడ్ ఫ్రైడే వస్తే దేవుని ప్రేమించకూడదండి. అనుదినం మనం దేవుని ప్రేమించాలండి. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రతి దినము ప్రేమిస్తున్నారండి. తనకు ఏకైక కుమారుడైన యెహోవా దేవుడు తన కుమారుని పంపించి నీ కోసము నా కోసము ఆ కలవరిలో మరణించాడండి. యేసుక్రీస్తు ప్రభువారు అయితే అనుదినం మనం ప్రేమిస్తున్నారండి. సహోదరి సహోదరా, అవునండి, మనం దేవుణ్ణి ప్రేమించాలండి. ఎప్పుడైతే మనం దేవుని హృదయపూర్వకంగా మనం ప్రేమిస్తామో అప్పుడు నిత్యముగా మనం ఆస్వాదించబడతామండి. అప్పుడు నిత్యముగా మనం దీవించబడతామండి. ఆత్మ సంబంధంగా మనం ఆస్వాదించబడినప్పుడేనండి శరీర సంబంధంగా మనం ఆస్వాదించబడగలము. ఒకవేళ నీ తండ్రిని తల్లిని ప్రేమించట్లేదా? పొరుగు వారిని నువ్వు ఆశిస్తున్నావా? పొరుగు వారి దగ్గర ఉన్నది నీకు కావాలని నువ్వు ఆశపడుతున్నావా? ఆశపడటం తప్పులేదు సహోదరి సహోదరుడా, కానీ నీ ఆశ దేవుని ఎదుట నువ్వు ఆశపడు. దేవుని ఎదుట నువ్వు ఆశపడినప్పుడు దేవునికి ధారాళముగా ఇస్తాడు. ఇతరులకు కలిగిన దాంట్లో కంటే శ్రేష్టమైన దేవునికి ఇస్తాడు. ఇతరులకు కలిగిన గృహము కంటే నీకు శ్రేష్టమైన గృహం ఇస్తారండి. అడగండి సహోదరుడా, నోరు తెరిచి అడగండి. నీ తండ్రిని తల్లిని ప్రేమించట్లేదా? దేవుని వాక్యం నీతోనే నాతోనే మాట్లాడుతుందండి. ఏ ఆజ్ఞ మనం అనుసరించకపోయినా కానీ నరకాగ్నిలోనే ఉంటామండి. అటువంటి అగాధ స్థితిలో మనం ఉండకూడదండి. అటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదండి. మన బిడ్డలు ఉండకూడదండి. ఉండకూడదంటే మనం నోరు తెరిచి ప్రార్థించాలండి. ప్రార్థించండి సహోదరి సహోదరుడా. తల్లిని తండ్రిని మనం ప్రేమించాలండి. రక్త సంబంధులు బంధుమిత్రులు మనం ప్రేమించాలండి. అన్నిటికంటే ముందుగా మనం దేవుని ప్రేమించాలండి. అన్నిటికంటే మనం ముందుగా దేవుని ప్రేమించాలండి. మొదటి స్థానం మనం దేవునికి ఇవ్వాలండి. ఒకవేళ ఎక్కువగా మనం బిడ్డలను ప్రేమిస్తున్నామా? మనకిచ్చిన చేతి పనులను ప్రేమిస్తున్నామా? ధనాన్ని ప్రేమిస్తున్నామా? పొరుగు వారిని మనం ప్రేమిస్తున్నామా? కానీ దేవుడు నీతోనే నాతోనే మాట్లాడాడండి. మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలండి. అడగండి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడండి. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నువ్వు ఎవరి దగ్గర నుంచి ఆశిస్తున్నావు? పొరుగువారిది ఏమైనా ఆశిస్తున్నావా? తండ్రి, మా పితరులు ఏ విధంగా అయితే ఆస్వాదించబడ్డారో ప్రభువా, దేవా, పాత నిబంధనలు ఉన్న ప్రభా నీ బిడ్డల ప్రభా, క్రొత్త నిబంధన ప్రకారంగా నీ బిడ్డల ప్రభా, నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మమ్మల్ని పిలిచావు కదయ్యా. దావీదు కుమారుడా నీకు స్తోత్రము రాజా. విన్న వాక్యము, చదివిన వాక్యమును ప్రభు, బోధించిన వాక్యము ప్రభువా, మంచి నేల పని విత్తనం వలె 30 దంతులు 60 దంతులు 100 దంతులు యేసు నామమున ఫలించును గాక. ఈ వాక్యం మన హృదయం అనే పలకల మీద రాయబడును గాక. ఈ వాక్యానుసారంగా అనుదినం మన ప్రాణాత్మశరం అనుదినము వర్ధిల్లింపబడును గాక. అనుదినం మనం ఆస్వాదించబడదుము గాక. అనుదినం మనం విస్తరింపబడదుము గాక. అనుదినము యేసు నామమున ఈ శరీరము దీవించబడును గాక. యేసు నామమున మన ఆత్మ దీవించబడును గాక. యేసు నామమున దేవుని మాట మన అనుదినము విందుము గాక. ఆమేన్. తండ్రి, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభువా. నీ వాక్యం మమ్మల్ని రక్షిస్తుంది అయ్యా. నీ వాక్యం మమ్మల్ని కృపా సత్య మార్గములో నడిపిస్తుంది ప్రభువా. నీ వాక్యం మమ్మల్ని వెలుగు మార్గంలో నడిపిస్తుంది ప్రభువా. మేము నడవలసిన మార్గములు మీరు నడిపిస్తున్నావు. నీకు వందనాలయ్యా. తవా రే షల్హిం వరీందర రకిందర మొలి షల్హిబోకందర మరికందరే షబక్ రిమందర మొలి ఫరి బరకందర షల్హికంబాకెందరే మిక్కే. తండ్రి, నీవు తప్ప మాకు దేవుడు ఎవరు లేరు ప్రభువా. ఆకాశం అందే కానీ, భూమి ఎందే కానీ దేవా, నీళ్ళ ఏందే కానీ ప్రభా, కింద సముద్రం అందే కానీ ప్రభా, నీవంటే దేవుడు ఎవరు లేరు ప్రభా. యోనా ప్రవక్త అయితే చేప కడుపులో దేవా, సముద్రములో ఉండి ప్రభా, చేప కడుపులో ప్రభా, తను నిన్నే స్తుతించినప్పుడు, నిన్నే ఆరాధించాడు. పూర్ణ హృదయముతో నిన్ను ఆరాధించాడయ్యా. పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధించినప్పుడు ప్రభా, తన మొర విన్నావు కదయ్యా. ప్రభా, ఏ బిడ్డలు ఏ అవస్థలో ఉన్నారో ప్రభా, ఒక్కసారి నీ బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. నీ బిడ్డల మొర ఆలకించండి అయ్యా. దేవా, నీ బిడ్డల మనవని మీరు ఆలకించండి అయ్యా. చెవి యొగ్గండి ప్రభా. నీకు స్తోత్రము రాజా. దేవా, యోబు అయితే ప్రభా శరీర సంబంధంగా ఆస్వాదించబడినప్పటికీ కూడా ప్రభా, దేవా, తన హృదయమును తన ఆత్మ ఎల్లప్పుడూ నీ ఎదుట నిలిపినప్పుడు ప్రభా, అపవాదు వచ్చి ఎంత శోధించినా కానీ ప్రభా, రోగములు వచ్చిన
అప్పులతో ఉన్నా కానీ ప్రభా, పరిస్థితులు తారుమానైపోయినా కానీ ప్రభా, నిన్ను మాత్రమే ప్రేమించాడు ప్రభా. నీవు మాత్రమే దేవుడిగా తనకున్నావు ప్రభా. నిన్ను మాత్రం అన్ని విషయములో ప్రేమించాడు ప్రభువా. తండ్రి, అటు విధమైన దేవా, యోబు భక్తుడు వంటి నిన్ను ప్రేమించే కృపను మాకు దయచేయండి అయ్యా. రోగములో కూడా నిన్ను ప్రేమించే కృపను దయచేయండి అయ్యా. దేవా, నీవు తప్ప మాకు దేవుడు ఎవరు లేరు యేసయ్యా. మా కోసం కలవసిలో మరణించిన దేవుడు ప్రభువా. మా కోసం పునరుద్ధానుడిగా తిరిగి లేచిన దేవుడు ప్రభువా. పరిశుద్ధాత్మను ఆదరణ కన్నా ఆత్మను మా కోసం పంపించావు. నీకు స్తోత్రము రాజా. పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధించుటకు ప్రభువా, పూర్ణ హృదయముతో ప్రభు నీ ఆజ్ఞలు గైకొనుటకు ప్రభువా, నిన్ను ప్రేమించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ప్రభువా, మా ప్రాణాత్మ శరీరం చేతికి సమర్పిస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయడం మీకు క్షమించిన ప్రకారం మరొస్తున్న మీరు క్షమ మమ్మల్ని శోధన నుంచి కీడు నుంచి తప్పించను. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము, కృప నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాది క్రియల అనంత నాశము కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము సదాకాలము ఈ వారమంతా ఆయన విశేషమైన